చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశంగా అగ్ని, ఫైర్. ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? అగ్ని, ఫైర్. ఈ అగ్ని ఎంత శక్తివంతమైందో, ఎంత ప్రయోజనకరమైందో, ఎంత ఉపయోగకరమైందో అంతే ప్రమాదకరమైంది కదండి. మరి అగ్నికి ఉన్నటువంటి ఆ ఫైర్ అనేటువంటి లక్షణం ఏంటంటే అది దేన్నైనా సరే దహించేస్తుంది కదండి. ఇది చాలా ప్రయోజనకరమైనది. ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ లేకపోతే మరి మానవ యొక్క మనుగడ లేదు, అంతే కదండి. ఆ మొదటి దినాల్లో అగ్ని అనేది ప్రారంభం అన్నింటికి కూడా. సో ఈ ఫైర్ అనేది ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ప్రయోజనకరమైనది, ఎంతో ఉపయోగకరమైనది. ఎందుకంటే ఈ ఫైర్ను ఉపయోగించి మనుషులుగా మనం ఆహారం సిద్ధపరచుకుంటున్నాం. అంటే మనకి ఆహారం సిద్ధపరిచేటువంటి ఒక గొప్ప ప్రయోజనకరంగా అగ్ని ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదండి, మనం యూజ్ చేసుకుంటున్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ, ఇంకా సో మెనీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్గా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో టెక్నికల్ అప్లికేషన్స్ ఉన్నాయి ఈ ఫైర్ వల్ల. అంటే ఈ అగ్ని అనేది మానవ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనది. దీంతో పాటు దీని వలన ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం అడవులు మరి తగలబడిపోవడం, ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం, ఆ యొక్క ఇళ్లకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కానీ ఈ అగ్ని తగిలినప్పుడు అక్కడ ఏం మిగలదండి కదండి. మరి ఆ యొక్క ఆస్తి నష్టం జరగచ్చు, ఒక్కోసారి మనుషులు కూడా మనం కోల్పోవచ్చు. అలాంటి కొన్ని ఇబ్బందులు కూడా, అలాంటి కొన్ని ప్రమాదాలు కూడా ఈ అగ్ని వల్ల జరిగేటువంటి అవకాశం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఫైర్ని ఏ రకంగా ఉపయోగించుకుంటాము అనే దాన్ని బట్టే అది మనకి మేల లేకపోతే కీడ అనేది ఆధారపడుతుంది కదండి. మరి బైబిల్ గ్రంథం ప్రకారం ఈ అగ్ని అనేది అసలు ఏంటి, అసలు ఈ ఫైర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం మనం ధ్యానించుకుంటాం. ముందుగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకున్నట్లయితే, హీబ్రూ చాప్టర్ 12 verse 29 రాష్ట్రంగా చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం, 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడింది, మనము దేవుని యందు వినయ భయభక్తులు కలిగి జీవిద్దాం, ప్రీతికరమైనటువంటి సేవ మన దేవునికి చేద్దాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫైర్ కదండి. ఆయన దహించు అగ్ని వలె ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. నిజమే కదండి, మన దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడు. కాబట్టి పెద్దలు తరచుగా ఒక మాట చెప్తూ ఉంటారు, అదేంటంటే నిజం నిప్పు లాంటిదిరా, నిజం నిప్పు లాంటిది, అది ఎన్ని అబద్ధాలైనా అది కాల్చి బూడిద చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి. నిజమే కదండి. ఒక చోట ఎన్నో పుస్తకాలు లేకపోతే ఎంతో చెక్కలు ఉన్నాయనుకోండి, అన్ని చెక్కల్ని పూర్తిగా దహించేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలి మనకి? ఒక చిన్న అగ్గిపుల్ల, ఒక చిన్న అగ్గిరవ్వ చాలు ఆ మొత్తం దాన్ని కాల్చి బూడిద చేస్తుంది. అలాగే నిజం అనేది, సత్యం అనేది ఒకటి ఉంటే చాలు, ఆ సత్యం ముందు ఎన్ని వేల అబద్ధాలైనా, ఎన్ని లక్షల అబద్ధాలైనా అవి కాల్లి బూడిదైపోతుంది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది,
ఆయన అంటారు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గము. అందులో మనం గమనిస్తే ఆయనే సత్యం అని రాయబడింది. సత్యం అంటే ఏంటండి? ఆయన ద ట్రూత్, నిజం. ఆయన నిజము, ఆయన దహించు అగ్ని ఉన్నాడని చెప్పడానికి అది కూడా ఒక వచనంగా మనం తీసుకొచ్చాం. ఈరోజు ఈ దేవుని యొక్క అగ్ని లేదా ఈ దహించు అగ్ని ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అంటే అది పలు విధాలుగా పనిచేస్తుంది. అది ఎన్ని విధాలుగా పనిచేస్తుందో మనం బైబిల్లో చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆనాడు ఆ రాజ్యంలో వారు ఉన్నప్పుడు దానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆయన ఏం చేశాడండి? ఒక బంగారు ప్రతిమను ఆయన చేయించుకున్నాడు. ఆయన చేయించుకుని ఒకనొక మైదానం దాన్ని పెట్టి సకలమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ పిలిపించి ఒక రాజశాస్త్రాన్ని రిలీజ్ చేయించాడు. ఏంటంటే, మీరు నా ప్రతిమకు, నా విగ్రహానికి, కోత పోసినటువంటి ఈ విగ్రహానికి మాత్రమే మీరు దండం పెట్టాలి, మీరు పూజించాలి అని చెప్తారు. ఒకవేళ ఎవరైనా దండం పెట్టకపోతే, దానికి సాగిలపడి నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్ని జ్వాలలో వేసి కాల్చేస్తామని కూడా వారు చెప్పడం మనం బైబిల్లో చూస్తామండి. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పునై ఉండెను. మరి దీంతో పాటు చాలండి. ఆ తర్వాత మనం 4వ వచనం చదువుకున్నట్లయితే ఇట్లుండగా జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞించుచున్నాము. ఏమనగా బాగా పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆ బంగారు ప్రతిమకు మీరు సాగిలపడి నమస్కరించండి. ఒకవేళ నమస్కరించకపోతే ఏం జరుగుతుందో కూడా రాయబడింది తర్వాత వచనంలో. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చాలండి. ఏమండి? చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అదేంటంటే, నేను ఒక ప్రతిమను చేయించాను, ఆ ప్రతిమను మీరు సాగిలపడి నమస్కరించాలి, ఎవరైతే నమస్కరించారో వారిని అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పారు. చెప్పైతే ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. రాజా, నీవు పెట్టినటువంటి శాసనాన్ని మేము ఫాలో అవ్వలేము, మేము ఆరాధిస్తున్నటువంటి మా దేవుడైన యెహోవాను మాత్రమే మేము పూజిస్తాం, ఆరాధిస్తాం, సాగిలపడతాం తప్ప నీ విగ్రహానికి ఎంత మాత్రమో మేము సాగిలపడమో, నీకు సమాధానం చెప్పాలని చింత కూడా మాకు లేదని చెప్తారు. అదే అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్నాను. అదే అధ్యాయం 12వ వచనంలో రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమని ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమని దేవతలను పూజించటలేదు, తమను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 16వ వచనంలో శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వంశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన సంరక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకమనియు తెలుసుకున్నాము. చాలా స్పష్టంగా చెప్పారండి. రాజా, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ అగ్ని గుండం మమ్మల్ని తప్పించగల సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినప్పటికీ నీకు సమాధానం చెప్పాలనే చింత మాకు లేదు అని స్పష్టంగా చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు రాజాజ్ఞను మీరి
ఆ విగ్రహానికి వారు నమస్కరించలేదో ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు కోపము చాలా రగులుకుందంటాడు. ఆ రగులుకుని ఆయన ఏం చేశాడంటే ఆ అగ్నిగుండం యొక్క ఆ యొక్క హీట్ ని మరింత పెంచమని చెప్పాడు. దాన్ని ఇంకా 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 పెంచడంటే ఆ మంటలో ఆ ఫైర్ యొక్క హీట్ ని పెంచుతున్నటువంటి ఆ సైనికులు చనిపోయారంట. ఇప్పుడు ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను అందులో నుంచి తోస్తున్నప్పుడు ఆ వేడి గాలికి కొంతమంది చనిపోయారు. అంటే అంత వేడి, అంత ఫైర్ లోకి వాళ్ళు లిట్టేసాడు. వాళ్ళు లిట్టేసిన తర్వాత చూస్తే అక్కడ వాస్తవానికి శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు ఉండాలి, కానీ రాజుకు అతని యొక్క అధికారులందరికీ కూడా అక్కడ నలుగురు కనబడుతున్నారు. రాజు అంటాడు, ఇదేంటయ్యా మనం ముగ్గురిని కదా లోపలికి పంపించాం, వీళ్ళేంటి లోపల ఏదో చక్కగా ఏదో ఏసీ వేసినట్టు లోపల తిరుగుతున్నారు, ఏదో వీరితో పాటు మరొక వ్యక్తి కనబడుతున్నాడు, నలుగురు కనబడుతున్నారని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తారండి. ఆ మాటను చదువుకున్నట్లయితే అదే అధ్యాయంలో 23 and 24లో శద్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా అని తన మంత్రుల అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దహించు అగ్ని అయినటువంటి దేవుడు, కన్స్యూమింగ్ ఫైర్ అయినటువంటి దేవుడు ఆ అగ్నిలో నుండి శద్రకు మేషకు అబేద్నెగోలను సంరక్షించాడు, కాపాడాడు. వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత కనీసం వారి జుట్టు కూడా కాలేదు, వారి వస్త్రాలు కూడా కాలిపోలేదండి. ఎక్కడా కూడా అంత అగ్నిలో వాళ్ళని పడేసినప్పటికీ కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ టచ్ చేయలేకపోయింది. బికాస్ ద కన్స్యూమింగ్ ఫైర్ ఆఫ్ గాడ్, దహించు అగ్ని అయినటువంటి దేవుడు వారందరి చుట్టూ ఆయన కంచె వేసి ఆయన కాపాడాడు. హల్లెలూయా. దేవుని అగ్ని మనల్ని సంరక్షిస్తుంది, దేవుని అగ్ని మనల్ని కాపాడుతుంది, దేవుని అగ్ని సమస్తమైనటువంటి దురాత్మల నుండి, దురాత్మ శక్తుల నుండి, అపవాదు నుండి రక్షణ కంచె వేసి మనల్ని కాపాడుతుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అగ్ని మనుషుల్ని రక్షించడం మాత్రమే కాదు, ఇదే అగ్ని ఒకవేళ మనుషులు దేవుని ఆజ్ఞను మీరితే, దేవుని ఆజ్ఞను తప్పి వారి ఇష్టాలను వారు జీవిస్తే, ఇదే అగ్ని మనుషుల్ని దహించేసిందిగా ఉంది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణస్థులు మనం గమనించినట్లయితే, వారి జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే, మరి విస్తారమైన సమృద్ధి, విస్తారమైన ఆహారం, విస్తారమైన సుఖ సౌఖ్యాలతో వారు ఉన్నప్పుడు కనీసం మరి ఒకరిలో ఒకరు న్యాయంగా ధర్మంగా ఉండకుండా విపరీతమైనటువంటి వారి కార్యాలు, విపరీతమైనటువంటి ఆ వ్యభిచార క్రియలు వారు జరిగిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయన కోపం రగులుకుందండి. ఎప్పుడైతే ఆ కోపం రగులుకుందో ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన పూర్తిగా నాశనం చేసినట్లుగా, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు అనేటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాలను, నగరాలను, గృహాలను, ఇళ్లను, ఆఖరికి మొలికించేటువంటి మొలకలను కూడా అక్కడ రానివ్వకుండా ఆయన పూర్తిగా దహించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయము 24 మరియు 25లో మనం గమనించినట్లయితే ఈ వాక్యం రాయబడిందండి. ఆదికాండము 19వ అధ్యాయము 24 and 25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. కాబట్టి ఇందాక
దేవుని అగ్ని ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగోని సంరక్షించింది. అంత విపరీతమైనటువంటి ఇంట్లో ఇక్కడ అదే దేవుని అగ్ని, అదే దహించు అగ్ని సొదొమ గొమొర్రా పట్టణాన్ని పూర్తిగా దహించి నాశనం చేసింది. ఏమండి, రెండింటికి తేడా ఏంటంటారు? అక్కడ అదే అగ్ని, ఇక్కడ ఇదే అగ్ని. అక్కడ దేవుని అగ్నిలో ఎలాంటి మార్పు లేదండి, అది ఎంతో స్వచ్ఛమైంది, ఇట్ ఈస్ ప్యూర్. కానీ మనుషుల్లో ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచనలు మారిపోయాయో, మనుషుల యొక్క ప్రవర్తన ఎప్పుడైతే మారిపోయిందో, ఆ మనుషుల యొక్క ప్రవర్తన ఎప్పుడైతే దుర్మార్గత వైపు, ఆ యొక్క అపవిత్రత వైపు, ఆ యొక్క నీచమైన స్వభావం వైపు ఎప్పుడైతే తిప్పుకున్నాడో అదే అగ్ని ఇక్కడ ప్రతికూలంగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుడు మోషేను మండుచున్నటువంటి అగ్ని పొద ద్వారా ఆయన దర్శించాడు కదండి. మీరు జాగ్రత్తగా వాక్యం చదువుకున్నట్లయితే ఆ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, అక్కడ ఒక మండుచున్నటువంటి పొద అక్కడ మండుతూ ఉందండి. అది మోషేకి కనిపించింది. అందులో విశేషం ఏముందండి, మరి పొద అన్నాక మరి మంట ఏదో మండుతుంది కదా అంటే, అక్కడ విశేషం ఏంటంటే ఆ పొద మండుతుంది కానీ దానికి ఏం కావట్లేదు. ఏమండి, దానికి ఏమి అది కాలిపోవట్లేదు, అది బూడిదగా అయిపోవట్లేదు, దానికి ఎలాంటి అపాయం కలగట్లేదు. అక్కడ ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో, ఎక్సోడస్ చాప్టర్ 3 verse 1 to 4, నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అది మోషే కంటికి ఒక విచిత్రంగా అనిపించిందండి. అది మోషే కంటే స్పెషల్గా అనిపించింది. ఇదేంటి, అక్కడ పొద మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు ఏంటని చెప్పి, ఇదేదో వింతగా ఉంది, దీన్ని చూద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఆయన ప్రత్యక్షతను కనపరచడానికి, మోషేను దర్శించడానికి అగ్ని రూపముగా ఆ దేవదూత ద్వారా దేవుడు దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఆ మొక్కకే కానీ లేదా అది ఆ పొదకే కానీ ఏ హాని కలగలేదు. వాస్తవానికి నా జీవితంలో కూడా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను కూడా చూశాను. మొట్టమొదటిసారి దేవుడు నన్ను దర్శించినప్పుడు, నా ఒంట్లో బాగున్నప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు, దర్శనంలో నాకు కనిపించింది అగ్ని. ఒక బైబిల్ గ్రంథం, ఆ బైబిల్ గ్రంథం ముందు ఒక కొవ్వొత్తి దీపపు వెలుగు. ఏంటంటే కొవ్వొత్తి దీపం అంటే ఇట్స్ ఫైర్. ఆ ఫైర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ అగ్ని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహనం పాటించు బిడ్డ, సహనం పాటించు బిడ్డ, సహనం పాటు అని చెప్పి నాతో దేవుడు మాట్లాడాడు. అంటే హి స్పోక్ మీ విత్ హిస్ ఫైర్. ఆ ఫైర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో కూడా ఉంది. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం, మనం దేవుడు చెప్పినట్టుగా మనం జీవించగలుగుతున్నాం, మనం దేవుని వాక్యం తగినట్టుగా నిజంగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగో ఏ రీతిగా అయితే తమను ప్రత్యేకపరచుకుని దేవునితో నిలబడ్డాడో, దేవుని ఆజ్ఞ కొరకు వారు జీవించగలిగారో, ఆ రకంగా మనం జీవించగలిగితేనండి అగ్ని కూడా మనల్ని ఏమి చేయలేదు. హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఏదో మనకి తోచినట్టుగా, మనకి నచ్చినట్లుగా మనం ఆ యొక్క దుర్మార్గమైన మార్గాల్లో, అన్యాయమైన మార్గాల్లో, అబద్ధాలతో, అసత్యాలతో ఏదో నోటికి వచ్చినట్టు మనం మాట్లాడుతూ, మన చేత అయినట్టు మనం చేస్తూ, దేవుని మాటను, ఆయన ఆజ్ఞను ఏ మాత్రం మనం ధ్యానించకుండా, దాన్ని పట్టించుకోకుండా మనం జీవిస్తే మాత్రం అదే అగ్ని మనల్ని దహించేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఉదాహరణకి ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ, మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనప్పటికీ కూడా ధర్మంగా పనిచేయవలసిన అవసరం ఉంది. అలా కాకుండా ఒకవేళ ఆ వ్యక్తి లంచాలు తీసుకున్నాడు అనుకోండి, తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది,
దాస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఏదో ఒక రోజు దేవుడు ఒక అగ్గి రవ్వ అందులో వేస్తాడండి. నువ్వు కష్టపడి కూడబెట్టిందంతా ఒక్క దెబ్బ కనుక. అలా కాకుండా న్యాయంగా ధర్మంగా సంపాదించినటువంటి ఆ కొంతలో దేవుడు దాన్ని మరి ఎలాంటి అగ్ని తగలకుండా దాని చుట్టూ దేవుడు కాపుతూ నుంచి నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే ఒక ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, చేతి పని అవనివ్వండి, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం విషయంలో అవనివ్వండి, అది ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా దేవుని మాట ప్రకారం మనం జీవించగలిగితే, దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా మనం జీవించగలిగితే, అది మనల్ని సంరక్షించేటువంటి అగ్నిగా అది మారుతుంది. లేకపోతే అదే మనల్ని దహించేస్తుందని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరొక మాటను కూడా మనం గమనించినట్లయితే దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ఐ విల్ టెస్ట్ యూ విత్ మై ఫైర్. నేను అగ్నితో నీవు చేసినటువంటి పనిని పరీక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి మరి ఎవరైనా అగ్నితో పరీక్షిస్తారండి? మరి ఏదైనా ఒక కట్టడాన్ని కట్టిందని మంట నిలిచి అనుకుంటే అది ఏమవుతుందండి? నువ్వు ఎంత అందంగా ఎంత టేపు చెక్కలు పెట్టినా ఇంకొకటి పెట్టినా మొత్తం కాలిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు చేసినటువంటి ఆ పనిని ఐ విల్ టెస్ట్ ఇట్ విత్ మై ఫైర్. నేను నా అగ్నితో నేను పరీక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటను చదువుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 3 verse 13. 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇక్కడ దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాశాడు. ఒక వ్యక్తి బంగారంతో అవనివ్వండి, వెండితో అవనివ్వండి, లేకపోతే వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన దేనితోనైనా నువ్వు నీ పనిని జరిగించు, నీ పనిని పూర్తి చేయి. కానీ చివరికి వచ్చేటప్పటికి దాన్ని నేను అగ్నితోనే పరీక్షిస్తాను అని చెప్తున్నాడు ఆయన. మీకు సందేహం రావచ్చు, ఏమంటే ఈ గడ్డి, కర్ర, కొయ్యి ఇవన్నీ కాలిపోతాయి కదా అంటే, అవి ఒకవేళ నిందారహితమైన అయితే, అవి ఒకవేళ న్యాయమైన అయితే అవి కాలిపోవు. అది గడ్డైనప్పటికీ కూడా ఒకవేళ అది ఎలాంటి ధర్మం న్యాయం లేకుండా వచ్చినటువంటిదైతే, అది అన్యాయంతో కూడినది ఏదైతే అది బంగారుదైనా అది కాలిపోయిపోతుంది. ఇలాగ దేవుడే చెప్తున్నాడు, ఐ విల్ టెస్ట్ యూ విత్ మై ఫైర్. ఓకే, దేవుని అగ్ని అది దేవుడు దహించు అగ్ని ఉన్నాడని, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడని, ఒకవేళ మనం తిరుగుబాటు చేస్తే, దేవుని ఆజ్ఞను మీరితే అదే అగ్ని మనల్ని దహించేస్తున్న వాక్యంలో చూస్తాం. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఏమంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కదా, మరి మనం ఏమై ఉన్నాము? ఏమండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడంటే కరెక్టే, మరి మనం ఏమై ఉన్నాము అని అంటే, ఆ దహించు అగ్నిని చల్లార్చేటువంటి నీళ్ళై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్తలో చెప్పినటువంటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, అమ్మా నా కోసం కాదమ్మా, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి, వారి భవిష్యత్తు కొరకు ఏడవండి, కన్నీరు కార్చండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేయమని? ఎందుకు చెప్తారు ఆయన కన్నీటి ప్రార్థన చేయమని? ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మనం చేస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. మనం కార్చేటువంటి ప్రతి కన్నీటి పొట్టును ఆయన కవిలలో దాస్తున్నాడని చెప్పి వాక్యంలో రాయబడింది. అవునా కాదు? ఇప్పుడు ఆ కవిలను మనం కార్చేటువంటి కన్నీటిని దేవుడు ఆ కవిలలో దాచి ఆయన దాంతో ఏం చేస్తున్నాడు?
వాట్ ఈస్ డూయింగ్ విత్ దిస్ అంటే ఒకవేళ మన మీదకి రాబోయేటువంటి ఆ అగ్నిని చల్లార్చడానికి దేవుడు ఆ నీళ్ళ దాని మీద ఈస్ pouring the water on that fire. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటారండి, అనేక మంది దైవ సేవకులు అంటారు, అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్తారు, కన్నీటి ప్రార్థన అనే అనుభవం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుని దహించు అగ్నిని కూడా చల్లార్చే విధంగా అది మారుతుంది. హల్లెలూయా. దీనికి ఉదాహరణ కూడా మనం బైబిల్లో చూడొచ్చండి. ఆనాడు నీనివే పట్టణం దోషము దేవుని దృష్టికి అది విపరీతమైనప్పుడు దేవుడు ప్రవక్త అయినటువంటి యోనాతో మాట్లాడాడు, యోనా నువ్వు వెళ్ళి మాట్లాడు, నీనివే పట్టణస్తుల యొక్క దోషము నా దృష్టికి విపరీతమైంది, నువ్వు ప్రకటన చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తాడు. ముందుగా యోనా దేవుని మాట వినడు. నీనివే పట్టణానికి వెళ్లకుండా తార్షీషు వెళ్ళేటువంటి ఓడకు టికెట్ కొనుక్కుని అది ఎక్కేస్తాడు. ఆ తర్వాత అనేక శ్రమల పాలైన తర్వాత ఆఖరితో తన తప్పును తెలుసుకుని మరలా వెనక్కి వచ్చి నీనివే పట్టణానికి ఆయన వెళ్తాడు. నీనివే పట్టణానికి వెళ్ళి అది ఒక మహానగరం, ఒక మహాపట్టణం. అందులో ఒక దిన ప్రయాణం దూరం అక్కడ సంచరించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రకటిస్తాడు, నీనివే పట్టణస్థులారా, ఇదిగో దేవుని ఆజ్ఞను వినండి, మీ దోషము, మీ క్రియలు, మీ దుర్మార్గత దేవుని దృష్టికి విపరీతమైంది. ఇక్కడి నుంచి ఒక 40 దినాల్లో ఈ పట్టణం నాశనం చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు అని చెప్పి యోనా ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే యోనా ద్వారా ఈ ప్రకటన చేయబడిందో నీనివే పట్టణస్థుల యొక్క మనసులు మారుతాయి, వారి మనసులు కరుగుతాయి. రాళ్ళు తేలిపోయినటువంటి ఆ రాళ్ళు కరిగి వారి మనస్సులు మారి వారందరూ అనుకుంటారు, లేదు మనం ప్రార్థన చేద్దాం, మనం గోనె పట్ట కట్టుకుందాం, మనం ఉపవాసం ఉంటాం, మనం దేవుని సన్నిధిలో మనం కుమ్మరిద్దాం, మనం ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ ఏకమై ఒక నిర్ణయం తీసుకుంటారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం అండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేవలను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెనని దూతలు నీనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అంటే ఎప్పుడైతే నీనివే పట్టణస్థులు ఈ రీతిగా తమను తాము తగ్గించుకుని గోనె పట్ట కట్టుకుని దేవుని యొక్క పాదాల యొక్క కన్నీటితో కృమ్మరిస్తూ ప్రార్థన చేశారో, ఆ ప్రార్థన చేసిన తెలుసా అండి, ఈ నీనివే వారు తమ చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారండి, ఎప్పుడైతే ఒక మనిషి తన మనస్సును మార్చుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క కుమ్మరించి అంటే కన్నీటి ప్రార్థనలో ఎప్పుడైతే ఆ మనిషి దేవునికి ఆయన లోబడ్డాడో, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన అనుభవంలో ఆ వ్యక్తి ప్రార్థన చేశాడో, వెంటనే దేవుడు తన కోపాగ్నిని ఆ కన్నీటి ప్రార్థన మరి తగ్గించినట్టుగా, కీడు చేయాలనేటువంటి దేవుడి యొక్క ఉద్దేశాన్ని మార్చినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు మన జీవితంలో మరి మనం ఆ కన్నీటి ప్రార్థన అనుభవంలో మనం జీవించగలుగుతున్నాము. ఎవరి కన్నీటి ప్రార్థన అంటే ఏదో కన్నీరు వచ్చేయడం కాదండి, అది హృదయంలో ప్రారంభమవ్వాలి. ఆ పశ్చాత్తాపం హృదయంలో ప్రారంభమై ఆ పశ్చాత్తాపం ద్వారా చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ కన్నీటిని మనం కార్చాలి. మన తప్పుని దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మన మనస్సు మారి నూతన వలన మనం రూపాంతరం పొందాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం తప్పుడు మార్గాల్లోకి వెళ్తే అదే అగ్ని మనల్ని దహించి వేసేదిగా ఉంది. అలాగే మన జీవితంలో మనము
కన్నీటి ప్రార్థన అనుభవం ద్వారా ఆ యొక్క కోపాగ్ని తగ్గించుటకు ఈ కన్నీటి ప్రార్థన అనుభవం ఉందని చెప్పి కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ సత్యాలను మనం మన హృదయాల్లో దాచిపెట్టుకుందాం. కన్నీటి ప్రార్థనలో మనము మన కుటుంబాలు ఏకీభవిద్దాం. దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, వెత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింప చేయటకు సహాయం దయచేయండి. తండ్రి, నీవు దహించు అగ్నివై ఉన్నావనే సత్యాన్ని మాతో మాట్లాడావు. ఎప్పుడైతే మీ ఆజ్ఞకు మేము లోబడతామో అదే అగ్ని మమ్మల్ని సంరక్షిస్తుందని మీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం నాయన. కాబట్టి మీ ఆజ్ఞలు ఎంత మాత్రం మేము మేరకున్నట్లు మాకు సహాయం దయచేయండి. ఒకవేళ మాలో ఎవరైనా తప్పు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే వారందరినీ క్షమించవలసింది మిమ్మల్ని కోరుతున్నాం నాయన. అదేవిధంగా కన్నీటి ప్రార్థనలో మేము ప్రభా మిమ్మల్ని ప్రార్థించేటువంటి అనుభవం మాకు అనుగ్రహించవలసిందిగా, కన్నీటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయవలసిందిగా తండ్రి, అందరికీ మీరు సహాయం అందించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మారి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.